రష్యాలో ఇటీవలి కాలంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మృతులందరూ పుతిన్తో గొడవలు పెట్టుకున్న వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు అవుతోంది. యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే భారత్ మాత్రం రష్యాతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది. రష్యా నుంచి ఇప్పటికీ చమురు కొనుగోలు చేస్తోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? భవిష్యత్తులో భారత్ రష్యా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశాలపై వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రష్యా తిరుగుబాటు నాయకుడు అలెక్సీ నావల్నీ ఇటీవల అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయారు. కొన్ని నెలల కిందట నావల్నీ జైలు నుంచి అంతర్ధానమయ్యారు. ఆ తర్వాత శవంగా కనిపించారు. అలెక్సీ నావల్నీ మరణం వెనుక రష్యా అధినేత పుతిన్ ఉన్నారని అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతకుముందు వాగ్నెర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోయారు. ప్రిగోజిన్ మృతిపై కూడా అనుమానాలు వచ్చాయి. మొత్తంగా పుతిన్ను వ్యతిరేకించే వారెవరూ ఎక్కువ కాలం బతికి ఉండరన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. రష్యాలో ధిక్కార స్వరానికి మారుపేరైన అలెక్సీ నావల్నీ మరణం ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచలేదు. కొన్ని నెలల కిందట అలెక్సీ నావల్నీ జైలు నుంచి మాయమయ్యారు. అప్పట్నుంచి ఆయన అసలు బతికి ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు అలెక్సీ నావల్నీ ప్రత్యర్థి అనే సంగతి ప్రపంచమంతటికీ తెలిసిందే. పుతిన్ వ్యవహార శైలి గురించి తెలిసిన వారికి అసలు అలెక్సీ నావల్నీ బతికి బట్టకడతారా అనే అనుమానాలు కూడా వచ్చాయి. నాలుగేళ్ల కిందట అలెక్సీ నావల్నీ విమానంలో సైబీరియా నుంచి మాస్కో తిరిగి వస్తుండగా స్పృహ కోల్పోయారు. చికిత్స కోసం హుటాహుటిన జర్మనీకి తరలించారు. కాగా నావల్నీపై విష ప్రయోగం జరిగిందని దర్యాప్తులో తేలింది. అయితే 2021లో జర్మనీ నుంచి తిరిగొస్తున్న సమయంలో నావల్నీని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం కుట్ర చేసి తనను అరెస్ట్ చేసిందని అలెక్సీ నావల్నీ ఆరోపించారు. బతికున్నంతకాలం రష్యాలో పుతిన్ విధానాలపై అలెక్సీ నావల్నీ అలుపెరగని పోరాటం చేశారు. నావల్నీ 1976లో మాస్కోకు పశ్చిమాన ఉన్న బుటిన్ అనే గ్రామంలో జన్మించారు. మాస్కోలో న్యాయశాస్త్రం చదివారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య పేరు యూలియా. నావల్నీ దంపతులకు 2 పిల్లలు. పుతిన్పై పోరాటానికి అలెక్సీ నావల్నీ ఏకంగా ఒక ఫౌండేషన్ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న పుతిన్ సర్కార్ అవినీతిని అలెక్సీ నావల్నీ బట్టబయలు చేశారు. దీంతో అలెక్సీ నావల్నీ కార్యకలాపాలపై పుతిన్ సర్కార్ కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో అలెక్సీ నావల్నీకి కిందటేడాది ఆగస్టులో 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రష్యాకు 150 మైళ్ల దూరాన ఉన్న పీనల్ కాలనీ జైల్లో అలెక్సీ నావల్నీని ఉంచారు. అయితే కిందటేడాది డిసెంబర్లో అలెక్సీ నావల్నీ అకస్మాత్తుగా జైలు నుంచి అంతర్ధానమయ్యారు. అలెక్సీ నావల్నీ బయట ప్రపంచానికి కనిపించలేదు. అలెక్సీని సంప్రదించడానికి ఆయన న్యాయవాదులు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అసలు అలెక్సీ నావల్నీ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియలేదు. వాస్తవానికి అలెక్సీ నావల్నీ అంటే మామూలోడు కాదు. కిందటిసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నావల్నీ నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో నావల్నీ ఓటమి పాలయ్యారు. అయితే పుతిన్ విధానాలను వ్యతిరేకించే రష్యాలోని ఒక వర్గం అభిమానాన్ని ఆయన గెలుచుకున్నారు.
మరోవైపు ఈ ఏడాది మార్చి నెలలో రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 5వ సారి రష్యా పగ్గాలు చేపట్టడానికి వ్లాదిమిర్ పుతిన్ సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అలెక్సీ నావల్నీ మరణం రష్యా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే అలెక్సీ నావల్నీ మరణానికి వ్లాదిమిర్ పుతినే బాధ్యత వహించాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కుండబద్దలు కొట్టారు. కాగా రష్యా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వారి విషయంలో పుతిన్ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి అలెక్సీ నావల్నీ మరణమే ఒక ఉదాహరణ అన్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు కిందటేడాది జూన్లో భారీ షాక్ తగిలింది. సొంత మనిషి ప్రిగోజిన్ నుంచే పుతిన్కు తిరుగుబాటు ఎదురైంది. రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అప్పట్లో రష్యా నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించింది. వాగ్నర్ గ్రూప్ అంటే పుతిన్కు పరాయి సైన్యం కాదు. వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన కిరాయి సైన్యమే వాగ్నర్ గ్రూప్. ప్రిగోజిన్ నాయకత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దాదాపు 24 గంటల పాటు రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో రష్యా దాదాపు అంతర్యుద్ధం అంచుల వరకు వెళ్లింది. అయితే తీవ్ర ఉద్రిక్త నాటకీయ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గారు. పుతిన్ను ఎదిరించిన వారెవరూ ఎక్కువ రోజులు బతికి బట్టకట్టలేరన్న ప్రచారం అంతర్జాతీయ రాజకీయ వేదికలపై జోరుగా నడిచింది. ఇప్పటికీ ఈ ప్రచారాన్ని చాలా మంది విశ్వసిస్తారు. ఏమైనా ప్రిగోజిన్ అనుమానాస్పద మృతి గుట్టు ఇప్పటికీ రట్టు కాలేదు. ఇదిలా ఉంటే ఇటీవల రష్యా ధిక్కార స్వరమైన అలెక్సీ నావల్నీ మరణించారు. ఇదంతా చూస్తుంటే రష్యాలో బయట ప్రపంచానికి తెలియంది ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్కు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా నూకలు చెల్లుతాయన్న అభిప్రాయం ప్రపంచ దేశాల్లో కలుగుతోంది.